शिवाय गुरवे नमः। 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 కాబట్టి తత్వమే అయిన ఆవిడకి ఆ తత్వమే ఆసనంగా ఉందని అర్థం. తత్వాసన. మళ్ళీ తత్ సృష్టికి పూర్వము నిర్వికార రూపమునున్న ఆత్మస్వరూపం. సృష్టికి పూర్వం అంటే ఈ ప్రపంచంలో ఉంది, ప్రపంచానికి ఆవల కూడా ఉంది అని చెప్పడానికి మనకి తత్వం అసి అని ఉంది. అయితే ఆ తత్తుకేమో ఏదైతే కలదో అది అని చెప్పబడింది. నువ్వు అయి ఉన్నావు అని. ఇక్కడ ఆ తత్ ఈ సృష్టికి ముందు ఏముందని అందరికీ కంగారు. ముందు అసలు తానేమిటో తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఆ తత్, అందువల్ల ఆ తత్ అంటే అసలు ఈ సృష్టి జరక్క ముందే ఏదుంది? ఏదో ఉంది, అదే నేను అందాడు. నిర్వికార రూపమున్న ఆత్మస్వరూపం సకల నిగమాగములచే తెలియబడుచున్న సచ్చిత్ ఆనంద రూప పరబ్రహ్మ వాచకం. ఆవిడ తప్ప ఇంకేమీ లేదు, ఆనందం తప్ప ఏమీ లేదు. రూపం లేని ఆవిడ ఈ జీవుడు తరించడానికనే రూపం పెట్టుకుని వచ్చింది. సరే, బండాసుర వద అదన్నీ తెలిసిందే. అలాగే బండాసురుడు అంటే బయట కాదురా, నీ లోపల ఉన్న దుర్గుణములే అని కూడా సూక్ష్మార్థం తెలియబడింది. కాబట్టి ఇక్కడ ఆవిడ సకల నిగమములచే అంటే వేదములచే, శృతి స్మృతి పురాణాలు అన్నారు కదా, వాటిచే ఏ స్తోత్రము అంటే శంకరులు రాసినవి ఒక నిర్దిష్టమైన అంటే ఉపాసనా బలంతో రాసిన ఏ స్తోత్రానికైనా అసలైన అర్థం ఆ పరబ్రహ్మమే. ఎక్కడా కూడా ఈ బాహ్యమైన కోరికలు తీరడానికి అంటూ విడిగా లేవు. ఇవన్నీ వీళ్ళు తర్వాత మీరు ఆ శంకరులవి అవన్నీ శివలింగం చేసినా ఇన్నిసార్లు చదివితే మళ్ళీ చివర అక్కడ మోక్షం అనే పదమే వచ్చింది కదా. అలా అర్థాలు కూడా అదే ఉంటుంది. వీడికి మోక్షం అంటే తెలియదు, వీడికి ఆ పైనవే నచ్చుతాయి. సకల భోగభాగ్యాలు అనగానే ముందు అది చదివేస్తాడు. ఎందుకంటే కావాల్సింది డబ్బే కదా, డబ్బు కావాలి కాబట్టి చదువుతాడు. వాడికి మోక్షం ఏం తెలుసు? తెలియదు. సరే, కాబట్టి ఇక్కడ సకల ఆ వేదములచే తెలియబడుతున్న సచ్చిత్ ఆనంద రూప పరబ్రహ్మ వాచ భావనా మాత్ర రూపం ఆ తత్తను పదము చే తెలియబడుతున్నది. కాబట్టి ఆమె ఆ పరమేశ్వరి, ఆ పరమేశ్వర తత్వం. ఉన్నది తత్వమే. తత్వము అంటే అర్థము ప్రకాశ రూపం. ఎందుకంటే ఒక పరబ్రహ్మని ఎలా నిర్వచించాలి? మనోవాచామ గోచర, వాక్కుతో తెలియబడదు. చెప్తారు ఇలా ఇలా, ఇది మాత్రమే కాదురా ఇంకా ఎంతో. కానీ ఎక్కడైతే వాక్కు ఆగిపోతుందో అక్కడ వాడికి తెలిసినట్టు. ఇంకా చెప్తూనే ఉన్నారనుకోండి, సమర్థులు చెప్పినన్ని రోజులు బాధలు ఉంటాయి. బాధలు ఉన్నన్ని రోజులు మోక్షం దరిదాపుల్లోకి రాదు. అందువల్ల ఇక్కడ అలాగే అమ్మ గురించి అంటే పరబ్రహ్మం గురించి ఆ గుణాలనండి, గుణాతీతులనండి, ఇలా అన్నీ చెప్పబడతాయి. ఒక దగ్గర ఇంకా వాక్ ఆగిపోతుంది అంటే ఇంకేం చెప్పాలో తెలియదు. ఇప్పుడు మీరు కూడా మనుషుల గురించి అంటే ఇంకేం చెప్తామండి, వాడంతే పరమ దుర్మార్గుడు, లేదా పరమ చాలా మంచి వాడండి, అంతకన్నా చెప్పలేమంట. వాక్ ఆగిపోయింది కదా. అయితే ఇక్కడ వాకు ఆనందంతో ఆగిపోవాలి, తన్మయత్వంతో ఆగిపోవాలి. ఇంకా ఏం చెప్తామండి అని అంటే ఆ తన్మయత్వం మాటల్లో రావాలి. ఆర్ద్రత, ఆ కరుణ అనేది మన మాటల్లో రావాలి. అప్పుడు ఆ ఉపాసన ఫలించినట్టనండి, లేదా ఆ సత్ చిత్ ఆనందాన్ని మనం పొందాం. కాబట్టి అది ప్రకాశ రూపము అంటే ఇది కేవలం బోధ కోసం ప్రకాశ రూపం అని చెప్పబడుతుంది. ఎందుకంటే మనకి వెలుతురు చీకటి రెండు తెలుసు. ప్రకాశం లేకపోతే చీకటి అంటారు కాబట్టి అనుకుంటారేమో అని ప్రకాశ రూపం అని చెప్పబడుతుంది. ఆవిడ డిక్షనరీలో చీకటి అనే పదం లేదు.
కేవలం అది ప్రకాశం అంతే. దాన్ని వెలుతురు అని మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. అది ఎలా ఉంటుంది? మిట్ట మధ్యాహ్నం సూర్యుడి యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నువ్వు ఈ కళ్ళతో చూడలేవు. ఆ మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఈ ఎండాకాలం అయితే పగలే చూడలేదు. అసలు మామూలుగా చెప్తారు ఎంత ప్రకాశంగా ఉంటాడో ఆ సూర్యుడు. అమ్మ ప్రకాశం, అమ్మ అంటే పరబ్రహ్మ ప్రకాశము అలా ఉంటుంది. నువ్వు చూడలేవు. కేవలం భావన మాత్ర, ఇక్కడ వచ్చింది కదా, భావన మాత్రన్నా. ఆ భావనకి ఆవిడ అంటే నువ్వు పరిశుద్ధమైన మనసుతో, నిశ్చలమైన మనసుతో, లోపల ఏదీ లేదు, ఆ భావన చేయగలగాలి. ఆ ప్రకాశ రూపాన్ని అనండి మీ అప్పుడు ఉన్న ఆ మనస్థితిని బట్టి చేస్తే ఒక రూపం కనపడవచ్చు, లేదా ఏది కనపడకుండా ఒక, చెప్పాం కదా, అది వెండి రంగులో ఉండొచ్చు, బంగారు రంగులో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఏది కనపడుతోందో రూపం కాక కనపడేది అసలైనది తత్. రూపం కనపడితే మళ్ళీ, ఎందుకంటే రూపం లేదు ఆవిడ, కాబట్టి రూపంగా భావించడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే రూపంగా భావించడానికి చాలా అవస్థ పడాలి. ఎందుకంటే ఒక దేహం మనకి కనపడాలి అంటే ఒక రూపంలో ఎన్ని ఊహించుకోవాలంటే, ఒక ఫోటో చూస్తే అది వేరే విషయం, కానీ మళ్ళీ నగలన్నీ అదని ఇదని ఎన్నో రకాలు ఉంటాయి. అందువల్ల ఇక్కడ భావన మాత్ర సంతుష్ట హృదయ అన్నట్టుగా భావనకి ఆవిడ సంతోషిస్తుంది. అంటే అది ఆ నిశ్చల మనసుతో మాత్రమే మనం ఆ ప్రకాశాన్ని చూడగలుగుతాం, అందులో ఏం సందేహం లేదు. అయితే మీరు అట్లా చూడాలని కూడా ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే ముందు మనసుని నిశ్చలం చేసుకోండి. తత్ అదే ఉన్నది, అది తప్ప అన్యము లేదు అనేది చాలా చక్కగా ముందు దృఢ విశ్వాసం కలగ. అప్పుడు ఎప్పుడు కన్నులు మూసుకున్నా ఆ ప్రకాశాన్ని చూడగలుగుతారు, అనంతమైన ప్రకాశాన్ని ఆనందించగలుగుతారు. ప్రకాశాన్ని చూడగలుగుతున్నారు అంటే అర్థము ఆ ప్రకాశాన్ని అనుభవించగలుగుతారు, అనుభూతి పొందగలుగుతారు బాగా. కాబట్టి కళ్ళు మూసేసుకొని ప్రకాశం కనపడుతుందా లేదా అన్న ధ్యాస పెట్టకండి. అలా అన్నంత మాత్రం మీకు కనపడదు, చీకటే కనపడుతుంది. కాబట్టి అనవసరమైన ప్రయత్నాలు చేయకండి. ముందు మనస్సు నిశ్చలం, ఆ మనస్సులో ఏ భావం, భావాతీతం, ముందు దానికే మీ ప్రయత్నం, దానికే ఈ నామస్మరణ. ఇది చేస్తే మనసు నిశ్చల స్థితి పొందుతుంది. అప్పుడు 1,00,000 మంది కాదు, అసలు ఎక్కడున్నా ఎలాంటి పనులు చేస్తున్నా మీరు నిశ్చలంగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకోగానే ఆ తత్తు కాబట్టి అది మాత్రమే కనపడదు. కనపడాలని భావించినప్పుడు కనపడదు. మనస్సు నిశ్చలమైనప్పుడు ఉన్నది అదే కాబట్టి కనపడుతుంది. కాబట్టి ముందు మనసు నిశ్చలం చేసుకోవాలి. కాబట్టి మనసు నిశ్చలం ఎప్పుడు మళ్ళీ మీ ప్రవర్తనే. ఆ ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు మనసు తప్పకుండా, ఓ పిల్ల ఎటు ఆలోచిస్తున్నావు, వినకపోతే పోయి పడుకో, పర్వాలా, వినాలని రూల్ ఏం లేదు. పడుకుంటావా? అయితే శ్రద్ధగా విను. ఏమిటి అంత వైరాగ్యం ఇంకా రాలేదుగా. కాబట్టి నిశ్చల మనసు ధర్మం. ఇప్పుడు మీ ధర్మం ఏంటి? అమ్మ మాట వినటం, నాన్న మాట వినటం, చక్కగా చదువుకోవటం, కావలసినవి అడగవచ్చు, అది ధర్మం. ఆ ధర్మంగా ఉన్నారనుకో ఆనందంగా ఉంటారు. ధర్మంగా లేదా తగ్గాలి ఇదా కదా. ఏదో ఒకటి తినాలి అన్నావు కాబట్టి బిస్కెట్ తినేసరికి తగ్గొచ్చింది, ఇదా ధర్మంగా లేకపోతే తగ్గొస్తుంది. అంటే నువ్వు ఎలా చేసావో దాన్ని బట్టి, అంతే కదా. ఏ జ్యూసో తాగుంటే తుమ్ములు వచ్చేది. అవునా కాదా? వచ్చిందా కాదా? చూసావా? దాని బదులు హాయిగా ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి తినేస్తే ఏమయ్యేది? గొడవ లేకుండా. పిల్లలు ఆకలంటే మరి అట్లా చేయాలి, అంతేగాని గురువు గారిని ముట్టుకోవద్దు అంటారా? అప్పుడు ఇంట్లోంచి అన్న తేవాలి, అంతేగాని బిస్కెట్ పెట్టి తగ్గించడం ఎందుకు? అప్పుడు మీది కూడా తప్పే కదా, వాళ్ళు అధర్మం, అది దగ్గు వినాల్సిందే ఇప్పుడు. కాబట్టి తత్ అంటే అర్థమైంది కదా. కాబట్టి ఎంతసేపు తత్ అంటే అది అదనే కాదు, తత్ అంటే ఆ ప్రకాశ స్వరూపం. ఏది మాత్రమే కలదో సృష్టికి పూర్వం కూడా, అది ఆ తత్. త్వం
సగుణోపాసన ఎందు ద్వైత భావనతో తన ఆరాధన దేవతగా తన ముందు మూర్తి కొని ఉన్న దేవత యొక్క సగుణ రూపము తనకన్నా భిన్నమను భావనతో త్వత్పద వికారంన తెలియబడుచున్నది. అద్వైత బోధన ఎందు తత్ పద భావన కన్నా ఇతరమని తలంపబడు జ్ఞాత యొక్క ఉనికిగాను తలం. కాబట్టి త్వం అంటే అది నువ్వు అని చెప్పారు కదా, ఆ నువ్వు అనే భావన. రెండవది సగుణోపాసన ఎందు ద్వైత భావనతో తన ఆరాధన దేవతగా తన ముందు మూర్తి కొని ఉన్న దేవత యొక్క సగుణ. అమ్మ ఏదైతే ఉందో అది నువ్వే అని. ఇక్కడ తత్వమసి అది వెళ్ళకండి. ఇక్కడ ఒక రూపం గురించి చెప్తున్నాం కాబట్టి దాని గురించి చెప్తున్నా. ఈ సృష్టికి పూర్వం ఏది ఉన్నదో అది నువ్వే అమ్మా, నా ముందర ఉన్నావు ఇక్కడ. నేను నిన్ను ఆరాధిస్తున్నానమ్మా. ఎలా ఆరాధిస్తున్నాను? ఈ సృష్టి అంతా నీవే అంటే అంత గొప్పగా ఆరాధిస్తున్నానని భావం. ఈ సృష్టి అంతా అంటే ఎలా చేయబడిందో ఆ సృష్టికి పూర్వం కూడా నువ్వే ఉన్నావమ్మా. ఇప్పుడు నా ముందర ఇలా నేను ఆరాధించట కోసం ఒక రూపంతో అంటే ఎంతటి ఉన్నత భావన అమ్మా. ఈ రూపంగా అంటే పరిమితికి లోబడిన రూపం నా ముందర ఉన్నా నువ్వు అపరిమితమైనది అప్రమేయ అలా ఉన్నావు తల్లి. దాన్ని నేను ఆరాధించిన నా కోసం నిన్ను పరిమితంగా చేసుకున్నానన్న ఉన్నతమైన భావన ఉండాలి. అప్పుడు ఆ అప్రమేయ ఏమిటో తెలుస్తుంది, ఆ తత్ తెలుస్తుంది, ఆ తత్తులో లీనం అవ్వచ్చు. తనకన్నా భిన్నమైన భావనతో తత్పద వికారం అంటే నేను ఆరాధించే దైవం. రెండు, మనకి అద్వైతంలో భిన్నత్వం లేదు, అభేద స్థితి. కానీ ముందర ఈ యొక్క అంటే ఇప్పుడు ఈ పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? నువ్వు పరబ్రహ్మవే అంటే చదవటం మానేస్తారు, లేదా ఇంకోటి ఏదో చేస్తారు. అందుకని వారికి ముందర ఒక రూపాన్ని మనం పరిచయం చేయాలి. చేస్తే వాళ్ళ ఆలంబనగా దాన్ని పట్టుకుని వెళ్తారు. అనవసరమైన ఆలంబనల జోలికి వెళ్లకుండా అది వారికి కొంత నయాన భయాన అన్నట్టుగా సామవేదదాన దండోపాయాలతోటి పరమేశ్వరుని పరిచయం చేసి తీరాలి. అది ఎవరి యొక్క వర్ణాశ్రమ ధర్మాలంటే ఇంటి దైవం అని కొళ్ళకుంటూ ఉంటుంది. ఆ దైవాన్ని పరిచయం చేస్తే చాలు. అనవసరంగా తెలియని దైవాల గురించి వెళ్ళక్కర్లేదు, చెప్పక్కర్లేదు పిల్లలకి. అనవసరంగా ఎక్కువ మందిని చెప్తే వాళ్ళు ఎవరిని చేయాలి అర్థం. అందువల్ల ఒకళ్ళని పరిచయం చేస్తే చాలు వాళ్ళకి. కాబట్టి అద్వైత బోధన ఎందుకు తత్ పద భావన కన్నా ఇతరమని తలంపబడు జ్ఞాత యొక్క ఉనికి అంటే అది కూడా ఇక్కడ చెప్తా. కాబట్టి అక్కడ తత్వమసి అన్నది అక్కడేమో అద్వైత భావన వేరు, ఇంకా లేదు అక్కడ, ఇంకా రూపం లేదు ఎవరిది. కానీ ఇక్కడ ఆలంబన కోసం పెట్టుకున్నాడు కాబట్టి ఆ రూపం పెట్టావు కాబట్టి విధి విధానాలు ఉంటాయి. రూపం లేనప్పుడు ఏం చేస్తారండి? ఏది లేదు. రూపం వచ్చినప్పుడు ఎన్ని పిల్లలు పుట్టక ముందు ఒకటి, పిల్లలు పుట్టాక రూపం వచ్చింది, ఎన్ని చేయాలండి? ఎన్ని తిప్పలు తిప్పలు కదా. అసలు ఏమీ లేనప్పుడు గొడవే లేదు, హాయిగా ఉంటారు. ఇక రూపం పొందంటే పొట్టలో ఉన్నప్పుడు కూడా రూపం ఏర్పడుతుంది కదా. ఇక అప్పటి నుంచి బయట పుట్టాకే కాదు, లోపల రూపం ఏర్పడినప్పటి నుంచి కష్టాలు మొదలు, నానా కష్టాలు. పాపం పూర్వకాలు ఇంత కష్టాలు పడేవాళ్ళు కాదు, ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తారు. సరే రకరకాలు అదే అలా జరుగుతోంది ఎలాగా అని డైలాగులు ఉంటాయి చూసారా, అలా ఏదో జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం, అనుభూతి. కాబట్టి ఇక్కడ తత్వమయిని విడదీశారు. కాబట్టి తత్వమయికి తత్వం అయ్యి అన్నారు. మొత్తం కూడా కలిపి చెప్పుకున్న అదే ఆవిడే ఉందని. వెనుకటి రెండు నామములు అంటే తత్వత్వం వివరించబడి వేరుగా తలంపనగుచున్నది ఏమాత్రము వేరుగాక రెండు సంబోధనలచే నిర్దేశించబడినది ఒకటియే అయినదానా ఆ పరమేశ్వరి జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ స్వరూపిణి. అంతటా మయి అంటే వ్యాపించి ఉంది, దాన్ని అంటే మకారం అడిపోయింది కాబట్టి అయ్యి అన్నారు. అదే ఉన్నది, అది తప్ప ఏది లేదు. అరే నువ్వంటూ విడిగా ఇప్పుడు మళ్ళీ ఆ తత్వం వచ్చేది ఇక్కడ వస్తుంది. జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూపాలు, తెలుసుకునేవాడు, తెలుసుకునేది, తెలియబడేది అన్ని అదే. ఇంకొకటి లేనే లేదు అసలు. ఎక్కడుందండి? ఏదీ లేదు.
ఏది లేదు కాబట్టి ఉన్నది ఏదో అది తెలిసింది కదా, అదే. ఇక నీకు డౌట్ అనవసరం. వేరుగా తలంపనగుతున్నది ఏమాత్రము వేరుగాక తత్వత్వంలో ఏదైతే సంబోధి అంటే తెలియబడుతున్నదో, తత్ అన్నప్పుడు ఏం చెప్పారు? పరబ్రహ్మం అనే చెప్పారు. రూపంగా వచ్చింది త్వం, ఆ రూపం నువ్వన్నా. కాబట్టి ఈ రెండు ఎదురుగుండా ఉన్నవాడు, ఆరాధించేవాడు ముగ్గురు ఒకటే, అభిన్నం అని ఇక్కడ. జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ స్వరూపిణి ఆవిడే. అర్థమైందా? అర్థం కాలేదా? ఏంటి ఆలోచించి అర్థమైంది అంటున్నావు? అంటే మీకు అద్వైతం తెలుసు కాబట్టి ఉన్నది ఆవిడే అంటున్నా. ఉన్నది పరబ్రహ్మం అని చెప్పాలి. ఎందుకంటే రూపం లేదు కదా, మళ్ళీ అమ్మ ఉందంటే మళ్ళీ ఆవిడ వేరే అవుతుంది. రూపం ఉంది అన్నారంటే రెండోది వచ్చింది, లేదా ఏక నిరంజన్. ఒక్కళ్ళు ఉన్నప్పుడు హాయిగా ఉంది కదా, అది వచ్చాక గోళ మొదలు కదా. అంతకుముందు గోళ ఉందా? లేదు. ఇంకా అది వచ్చింది గోళ మొదలు, అంటే రెండోది రాగానే గోళ మొదలు. పంచకోశాంతర స్థిత, పంచకోశాంతర స్థిత స్థూల సూక్ష్మ కారణములను శరీరత్రయమును వేదాంతమున పురుషకాయమను 5 కోశములుగా విభజించబడి ఇది ఒకదానిలో ఒకటి ఉన్నట్లు, ఒకదానికన్నా ఒకటి భిన్నమైనట్లు ఊహించాలి. అన్నమయ కోశము ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. అంటే దేహంలో ఇన్ని ఉన్నాయి అని ఒకటి గుర్తుపెట్టుకోవటమే కష్టం, ఇన్ని ఎక్కడున్నాయి. కాబట్టి అన్ని కలిపే ఉన్నాయి, విడిగా ఏం లేవు. అలాని విడిగా తీయగలరా? ఒక్కొక్క కోశాన్ని మనసుని విడిగా తీసి చూపించండి అంటే అదేదో సినిమాలో పడి చేశాడు. అలా అలా ఉంటుందా? హృదయాన్ని తయారు చేశాడనేది అప్పుడు తెగొచ్చాయి. కాబట్టి 5 కోశములుగా పురుషకాయం అంటే జీవి శరీరం, పురుషుడు అంటే ఇక్కడ అబ్బాయి అని కాదు, జీవ కాయము అంటే దేహం. 5 కోశములుగా ఉంది, 5 పాకెట్స్. ఆత్మనున్నది 5వది అగు ఆనందమయ కోశమునకు అంతర్వర్తి అయి నిర్వికారంగా చిత్ కళారూపమునున్న, అంటే అసలైనది అది. అంటే ఇవన్నీ దాటితే అదే, అవన్నీ దాటాల్సిన అవసరం లేదు, అవి లేవనుకుంటే చాలు. ఉన్నది అన్నప్పుడు కదా బాధ, అది ఉందని అనుకోవటం ఎందుకు కదా, జస్ట్ ఇగ్నోర్. నువ్వు కూడా అంతే, నేను దానికి చెప్తున్నాను అనక్కర్లే కదా, నువ్వు కూడా అంతే. అలానే అది లేకపోతే తోస్తుందా? అక్క లేకపోతే అయ్యో అక్కలేదు అక్కలేదు అంటారు, తెలియలేకపోతే తెలియలేదు అంటారు, ఉంటే బాగుండదు అనుకుంటారు కదా మామూలుగా. అదే. కాబట్టి ఎప్పుడైనా అంతే, బాహ్యంలో అన్ని ఉన్నప్పుడు ఒక గోల, లేకపోతే ఇంకో గోల. ఉంటే ఒక గోల, లేకపోతే ఎప్పుడు గోలే. కాబట్టి గోలకు అతీతంగా వెళ్ళిపోతే ఆనందం, ఉంటే ఉంది లేకపోతే లేదు. అంతే కదా, నీ పని నీది, నీ చదువు నీది. యూ హ్యావ్ టు బికమ్ సంథింగ్ అన్నప్పుడు మళ్ళీ ఇంకో సంథింగ్ ని పట్టుకుంటే ఎలా అవుతావు? నథింగ్ అయిపోతావు. ఈక్వేషన్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ కాదు, సంథింగ్ ఇంటూ అసలు నథింగ్ అనాలి. అప్పుడు యు అలా లేదనుకో ఏం చేస్తాం? కష్టం కదా. అంతే. నువ్వు ఏదన్నా అవ్వాలనుకో మిగతావన్నీ వదిలేయాలి, అనవసరం. ఫ్రెండ్స్ కాదు, ఎవ్వరు అనవసరం. నీ లక్ష్యం ఏంటో అది, దాని అంటే నీకు ఉండాలి. దానికి కావాల్సిన గురించి దెబ్బలాడచ్చు, అవి చేయొచ్చు. ఇంకా మిగతావనుకో డైవర్షన్స్ ఎప్పుడు. ఇప్పుడు తొందరగా వెళ్తే నేను డైవర్షన్ తీసుకున్నాడు అనుకో మీ నాన్న వచ్చేటప్పుడు, అక్కడ చిక్కడిపోతే కష్టం కదా. ఒకసారి అలాగే చాలా ట్రాఫిక్ ఉందని ఇంకో దాంట్లోకి తీసుకుపోయాడు. తీసుకుపోతే ఏముంది అక్కడ? రోడ్ ఎండ్, డెడ్ ఎండ్, చిన్న రోడ్డు. ఈ పెద్ద కార్ అనుకో అది అటు రివర్స్ తిప్పడానికి రాలేదు, ఈ లోపల అక్కడ పార్కింగ్ కార్ కి డాష్, ఎవరు చూడలేదు. ఎన్నో జరుగుతాయి. డైవర్షన్ తీసుకుంటే టెన్షన్ పెరుగుతుంది.
కదా. అలాగే రోడ్డు మీద ఉన్నాను ఎప్పటికప్పుడు పోతాం కదా, గొడవ లేకుండా. తెలిసిన దారిలో పోవాలి, తెలియని దారిలో పోతే లేనిపోను అయితే. అమెరికాలో రవళి వాళ్ళే ఒక రోడ్డు ఉంటుంది, అది డైరెక్ట్ గా సముద్రంలోకి. ఆ రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళిపోతే లాంగ్ డ్రైవ్ అని హ్యాపీగా సముద్రంలో డ్రైవ్ చేసుకోవచ్చు. కొన్ని కిలోమీటర్లు పోతే అదే వస్తుంది. వాళ్ళు చెప్పారు, కోపం వచ్చింది అనుకో అలా వెళ్ళిపోవచ్చు. మధ్యలో రియలైజ్ అయితే పర్వాలేదు, రియలైజ్ అవ్వకపోతే అనంత సముద్రం. నిజంగానే చెప్పాను, అబద్ధం చెప్పలేదు. అది కాబట్టి ఆనందమయ కోసం అక్కడ చిత్కళ రూపంలో, అంటే ఇది సరే మీ భావనలో చెప్పాలంటే మళ్ళీ మనస్సే, అంటే ఆ యొక్క పరబ్రహ్మము అక్కడ ఉంది. అక్కడ ఆనందం తప్ప ఏమీ లేదు. కాబట్టి చక్కగా ఆనందంగా ఉండాలి. ఎందుకు వచ్చిన గోళలు చెప్పు, హాయిగా ఆనందంగా ఉండు. రెండేసి ఆనందంగా ఉండని ఏదో అలాంటి అంటే ఒకరిని బాధించే ఆనందం కాదు, మన ఆనందం మంది. హాయిగా పాటలు పాడుకో, దానికి టెన్షన్ వచ్చిన నువ్వు పాటలు పాడు, భలే ఉంటుంది కదా. కాబట్టి స్థూల దేహము ఈ పంచకోశంలో ఇదియే అన్నమయ కోసము అనబడుతుంది. సరే, ఇక రకరకాలు ఇవన్నీ మీకు అక్కర్లేదు. ఇది ఈ దేహము జనన మరణ ధర్మములు గలది. ఇందు చరించు ప్రాణం ఈ యొక్క రకరకాలు. సరే, ఇది కూడా అక్కర్లేదు. సరే, జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అక్కడ 5 వచ్చేసింది కాబట్టి మళ్ళీ విడిగా చెప్పగలను. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు మొత్తం 14 ఉన్నాయి. ఎన్ని ఉంటే మనకి ఏంటండి, అన్ని వాడతామా పెడతామా, అక్కర్లేదు. ఒక విజ్ఞానాన్ని వాడుకోండి చాలు. అవిద్యతే అవన్నీ ఆవరించబడి ఉంటాయి, వేరేవన్నీ కూడా. కేవలము ఈ విజ్ఞానమయ కోశాన్ని అంటే దాన్ని వాడుకుంటే చాలు. వీటన్నిటికీ సాక్షి మాత్రంగా ఉండే అసత్వ నరజన్మ. ఓహో, ఇది వేరు. ఓకే. ఆ యొక్క సాక్షిగా ఉండు చైతన్యమే పరమేశ్వరి. కాబట్టి అన్నిటిలో కూడా ఆవిడే ఉంది సాక్షిగా. ఈ కోశాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ లేదు అనడానికి లేదు, ఆవిడ ఉంది కాబట్టి కోశాలు. ఆవిడ లేకపోతే దాన్ని ఏమంటారు తెలుసు కదా, ఎందుకు వచ్చిన కావాలదంతా. ఉన్నంత వరకే కదా నువ్వు కదులుతావు, లేకపోతే కష్టం. అందువల్ల కదలనప్పుడు ఇంకెందుకండి అది ఉంచుకుంటారా, ఎవరైనా దాచుకుంటారా, ఏమీ దాచుకోరు. కాబట్టి చైతన్యమే పరమేశ్వరి. కాబట్టి పంచకోశాంతర స్థితి అంటే నీ లోపల కేవలం బాహ్యమే కాదురా, నీ లోపల అంతా కూడా ఆవిడే ఉంది. ఏదో ఒట్టిగా విభజించి చెప్పారు. సైన్స్ లోకి వెళ్తే ఎముకలు అది ఇది అంటారు, స్కెల్టన్ చూపిస్తారు. స్కెల్టన్ ఎంత భయం అండి. ఎవరన్నా స్కెల్టన్ చూసి ఆనందించే వాళ్ళు ఉన్నారంటే ఇక వాళ్ళు రాక్షసులే. ఎవరు స్కెల్టన్ చూడాలని కోరుకుంటారా, కోరుకోరు కదా. స్కెల్టన్ సైన్స్ లో చూడండి అలా భయంగా చెప్తారు, నువ్వు స్కెల్టన్ రా అంటారు. కానీ పరబ్రహ్మంలో అలా చెప్పరు. చూసారా, అన్ని కోసాలే ఎంత బ్రహ్మాండంగా. పాకెట్స్ మనం ఇంట్లో సరుకులు పెట్టుకోవాలని అన్ని నింపారు, షెల్ఫ్లోనే నింపుతారు కదా, లోపల అన్ని షెల్ఫ్లే ఉన్నాయి అన్నప్పుడు ఆనందంగా ఉంది కదా. అదే ఎముకలు ఇలా గూడు ఉంటుంది అలా ఉంటుందంటే స్కెల్టన్ చూస్తే భయం వేస్తుంది, ఎందుకు వచ్చిందిలే అనిపిస్తుంది. అందుకనే పాపం పైన తోలు పెట్టాడు ఆయన, నువ్వు భయపడకుండా ఉంటాడు. లేకపోతే ఎంత సైన్స్ చదివితే మటుకు, ఎంత డాక్టర్ అయితే మటుకు స్కెల్టన్ చూడాలని అనుకుంటారా. తప్పదు కాబట్టి చూస్తారు వాళ్ళు స్కెల్టన్. అంతేగాని ఎవరిని చూడగానే స్కెల్టన్ గుర్తొస్తే ఇంకేం చేస్తాడు వాడు, ముందు విడిపోతాడు. స్కెల్టన్ గుర్తు రాకూడదు కదా. అది అందుకని అద్వైతంలో దైవ భావనలో ఆనందంగా చెప్తారు. ఎంత బాగుంది చక్కగా. ప్రాణమయ కోసం మనోమయం, విజ్ఞానం, ఆనందం. అంటే ఆనందంగా ఉంది కదా, అమ్మయ్య లోపల కూడా అమ్మవారి ఉంది, నాకేం బాధ లేదు అనుకోవచ్చు. అందుకని మధ్య సంస్థ అవన్నీ కూడా వస్తాయి మనకి, ఏం పర్వాలేదు లోపల నేనే అంది. మళ్ళీ ఇప్పుడు చూసారా, నువ్వు బిస్కెట్ తిన్నావు, లోపలికి పోయింది, లోపలికి పోయింది, బయటకు వచ్చేది బయటకు వస్తుంది దగ్గు రూపంలో. అది అమ్మవారికి నచ్చలేదు. అన్ని నచ్చవు కదా అమ్మవారికి. ఆవిడకి ఏది పెట్టాలో అది లోపల అమ్మవారు ఉందనుకున్నాయి, ఆహుతులు తినేవన్నీ కూడా.
అప్పుడు ఆవిడ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. నిన్ను ఉంచుతుంది ఆవిడ. లేదనుకో తగ్గాల్సి వస్తుందా. అందుకని బిస్కెట్లు తినకు, మళ్ళీ తగ్గుతుంది. నిస్సీమ మహిమ, నిస్సీమ మహిమ అపారమగు ప్రభావమును హద్దులేరగని అనంతమగు ప్రతిష్ట గొప్పతనం. సీమం అంటే ఎండ్లెస్, ఇంతే ఉంది ఆవిడ పవర్, ఇంక అంతకన్నా లేదు, అనడానికి లేదు. ఇక్కడ ఎవరి శక్తి అయినా పరిమితికి లోబడిందే, అనంతమైన శక్తి ఎవరికీ లేదు. ఇక్కడ ఈ ప్రపంచంలో వస్తువులకైనా దేహానికైనా దేనికైనా పరిమిత శక్తి మాత్రమే, అనంతమైన శక్తి ఎవరికి. ఎప్పుడు వస్తుంది వాడికి అనంతమైనది? తాను అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు మాత్రమే వాడికి ఆ అనంతమైన శక్తి వస్తుంది, లేకపోతే వాడికి ఆ శక్తి రాదు. కాబట్టి అమ్మ నిస్సీమ మహిమ, హద్దులేరంగని ఆది మధ్యాంతరహితమై సర్వ వ్యాపకమగు పరమేశ్వరి శక్తి యొక్క మహిమ పంచకృత్య పరాయణయగు పరమేశ్వరి యొక్క మహిమ సీమలు ఎరుంగనిది అగుట పరమేశ్వరి. ఇక్కడ వరకే ఆవిడది, తర్వాత లేదంటారు. రాక్షసుల్లో కూడా ఆవిడే ఉంది. వాడి రాక్షసత్వం ఈవిడ వల్ల వచ్చింది కాదు, ఈవిడ ఉండటం వల్ల వాడు అట్లా చేస్తున్నాడు. అలానే ఆవిడ వెళ్ళిపోతుందా? వెళ్ళదు. అల్లరి చేస్తుందని తిరిగమ్మటికి వింటారా పిల్లలు? మళ్ళీ అల్లరి చేయరు. 2 కొడితే కొట్టుకో అంటారు కదా. ఫస్ట్ కొట్టినప్పుడు ఏడుస్తారు, సర్లే అల్లరి చేయొద్దు అనుకుంటారు, కానీ చేయకుండా ఉండలేరు. మళ్ళీ కొడతారు, మళ్ళీ అనుకుంటారు. 4వసారి నుంచి ఆ కొట్టటమేగా, కొట్టుకుంటారులే వాళ్ళు అనుకుంటారు. పిల్లలందరూ అంతే కదా, ఏం పర్వాలేదులే నాన్న కొట్టుకో అంటారు. అనరా? నువ్వు అంటలేదా? నువ్వు అంటావు కదా కొట్టుకో నాన్న పర్వాలేదులే, ఎంత కొట్టుకుంటే నీ చెయ్యని పెడుతుంది. అదే సినిమాలో వాడు అంటాడు కదా, పోలే నాన్న ఎందుకు కొడుతున్నావు చెప్పి కొట్టుదని. అందరు అంటారు అలాగంటే. ఏంటి ఏదో డైలాగ్ ఉంటుంది, ఏంటి శ్రీని? మూవీ పేరు 10th క్లాస్కి వచ్చావు, ఇంకా మూవీ పేర్లు మర్చిపో, సబ్జెక్ట్ పేర్లు చెప్పు. కాబట్టి అమ్మాయి యొక్క ఆ అనంత ఆది మధ్య అంటే తుది మొదలు అల్లాలి. ఇక్కడికి ఆగిపోతుంది, అక్కడ మొదలవుతుంది మళ్ళీ అని లేదు. ఆవిడ యొక్క మహిమ అంత గొప్పది. అది చెప్ప కదా, మళ్ళీ మనోవాచామ గోచర, మన వాక్కుతో చెప్పలేము, మనసుతో ఊహించలేము, అలవి కానిది అంటారు. అందుకని ఆ పరబ్రహ్మ శక్తి రూపం తెచ్చుకున్నా కూడా ఆవిడ. దానికి మనకు ఉదాహరణగా కృష్ణ పరమాత్మే, ఆయన రూపంతోటే వచ్చాడు. కృష్ణుడు వేరు అమ్మవారు వేరు అని అనడానికి లేదు. స్త్రీ రూపాన్ని ఎలా అయితే వెంకటేశ్వర స్వామికి చెప్తున్నారో అది కూడా ఇదే, పురుష రూపంలో వచ్చాడు పాపం ఆయన. ఎందుకంటే నెవల పింఛ పెట్టుకోవాలి, మురళి వాయించాలి, మరి గోల్స్ అందరికి రావాలి అంటే పురుష రూపంలో రావాలి. అందుకని మరి గర్ల్స్ కావాలి కదా, అందుకని. ఏంటి వేరేగా అనుకుంటున్నారా కదా? గర్ల్స్ అంటే ఏంటి, జస్ట్ పాటలు పాడుకోవడానికి. ఒకళ్ళే డాన్స్ చేస్తే ఏం బాగుంటుంది కదా. కృష్ణుడు మధ్యలో ఉండి చుట్టూ గోపికలు తిరుగుతాయి కదా, మీరు చూస్తారు. ఒక కృష్ణుడే డాన్స్ చేస్తే చూస్తారా? బోర్ కొడుతుంది కదా. అందుకని గర్ల్స్, వాళ్ళని గర్ల్స్ అనకుండా గోపికలు అన్నారు. వాళ్ళందరూ కూడా చాలా తపశక్తితో పుట్టిన వాళ్ళే. అది పాపం వాళ్ళకి అర్థం కాదు. ఆయన చక్కగా పుట్టినప్పటి నుంచే చూపించాడు కదా అనంత. అందులో ఆ తంటి పిల్లవాడు అన్ని చేయగలుగుతాడా? అదే నిస్సీమ మహిమకు ఉదాహరణ కృష్ణ పరమాత్మ. నిత్య యవ్వన భూత వర్తమాన భవిష్యత్ వర్ణితములకు సర్వకాలములందును బాల్య యవ్వన కౌమార వార్ధక్యములను శారీరక దశలు లేక ఏకైక యవ్వన స్థితి అందే ఉంటుందా అనగా పరమేశ్వరి నిశ్చయం.
అంటే అక్కడ అర్థము నిత్య యవ్వన అంటే ఎప్పుడు కూడా ఆ శక్తి కలిగి ఉంటుంది. యవ్వనము అనగానే వేరు భావన రాకూడదు ఎప్పుడు మనస్సులో. యవ్వనము అంటే ఏంటి? ఉత్సాహం. ఆ ఉత్సాహం అంటే ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు ఆనంద స్వరూపమే. ముసలాలయ్యాక ఆనందం ఏమిటిందండి? అబ్బాలబ్బా అంటారు. ఓ అరగంట కూర్చుంటే ఇక్కడ నొప్పి అక్కడ పండ్రు. ఏదో గురువు గారు ఎదుగుంటా కాబట్టి కాస్త కదలకుండా కూర్చుంటారు, నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఆ నిద్రను పోగొట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ ముసలితనం లక్షణాలు కదా. అదే యంగ్ గా ఉన్నప్పుడు అంటే ఉత్సాహంగా ఉందనుకో, వింటారు కదా, ఏదేదో చేస్తూ ఉంటారు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఎన్ని ఉంటాయి. వాళ్ళ ఆలోచనలన్నీ ఇప్పుడు ఒక రకంగానో ఏదో రకంగానో ఉంటాయి. అందుకని అన్నారు, అమ్మ ఎప్పుడు కూడా పిల్లల క్షేమమే చెప్తుంది కదా. అమ్మవారు శక్తి తగ్గిపోతుంది కదా. మీ అమ్మ నాన్నని చూస్తున్నారు కదా, వెంటనే లేవగలుగుతారా చెప్పు? లేవలేదు. మీరు పెరుగుతున్నా కొద్దీ వాళ్ళు పెరుగుతారు కదా పాపం. అందుకని అమ్మలకి రెస్ట్ ఇవ్వాలి, అంతేగాని అమ్మ వచ్చింది పని చేయమని చెప్పకూడదు. మీరు పెద్దగా అయ్యారు అంటే మీరు కొంత హెల్ప్ చేయాలి, అంతేగాని ఏంటి అసలు నీకు ఓపిక లేదా అనకూడదు. కొంచెం హెల్ప్ చేయాలి. మీ అమ్మకే కాదు, అమ్మమ్మకి కూడా చేయాలి. అందరు ఇక్కడ సత్సంగం వస్తే ఇక్కడ కూడా చేయాలి, అంతేగాని తెలీదు అనకూడదు. నాకు తెలీదు అనకూడదు, తెలుసుకుని చేయాలి. ఏంటి వీళ్ళందరికీ అర్థం కావట్లేదు. ఇద్దరు పిల్లలు వచ్చారు, చిన్నపిల్లలు ఏం కాదు, పెద్ద పిల్లలే. చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. సదా షోడశ వర్షాంత నవయవ్వన దర్పిత. ఎల్లకాలము 16 సంవత్సరాల ప్రాయంలో ఆవిడ ఉంటుంది. అంటే అర్థం ఇక్కడ ఎందుకు చెప్పారంటే, నీ గోలంతా లెక్కలు కదా, అందుకని 16 సంవత్సరాలు అన్నారు. 16 సంవత్సరాలు అంటే ఏమని చెప్తారండి? ఏం చెప్పరు. కాకపోతే ఏంటంటే 16 సంవత్సరాలకి వాడిలో కాస్త మెచ్యూరిటీ వస్తుంది అని, అంటే ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ ఇక్కడ ఈ దేహం పొందిన వాళ్ళకి తెలుస్తాయి. అయినా తెలుస్తాయా? చెప్పలేము. కొంతమంది తెలుస్తాయి, కొంతమంది చక్కగా ఉంటారు, 10 ఏళ్ళకి ఉంటారు, అలా రకరకాల, అందరూ ఒకేలాగా ఉండరు. కానీ ఇది రకరకాలు. కానీ ఒకటి యావరేజ్ గా చెప్తారు కదండి, యావరేజ్ గా కదా మీవన్నీ చెప్తూ ఉంటారు. యావరేజ్ గా ఓకే స్టూడెంట్ అండి అన్నాడు స్కూల్లో అంటారు కదా, యావరేజ్ మార్కులు తీసుకొని యావరేజ్ గా చెప్తారు. అందుకని ఒక యావరేజ్ గా 16 ఏళ్ళు అన్నారు. అంటే ఆ టైంలో భలే ఆనందంగా ఉంటుంది కదా, జుట్టు పట్టు కుచ్చుల్లాగా ఉంటాయి, ఇలాగా ఎన్ని షోకులో చేసుకోవచ్చు కదా. ఆ తర్వాత ఏం చేసుకుంటారండి షోకులు? ఉండాలిగా జుట్టు. అందుకని 16 ఏళ్ళు అంటే ఆ టైంలో చక్కగా తినే టైంలో శుభ్రంగా తిని మంచిగా తిని అలా అన్నారనుకో, అప్పుడు కాస్త ఉత్సాహంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అప్పుడు వేషాలు వేశారనుకోండి, ఆ తర్వాత ఇప్పుడు సినిమా యాక్టర్లు చూడు, మేకప్ వేయకుండా బయటికి రాగలరా? వాళ్ళు దడుచుకుంటారు, మీరే వాళ్ళే దడుచుకుంటారు అసలు. ఒక ఆవిడ మేకప్ వేసుకుని చూసింది, ఒక రోజు ఎప్పుడో మేకప్ లేకుండా అద్దం ముందుకి వెళ్ళి భయపడిపోయి ఆడుతుంది. అప్పుడు భర్త అన్నట్టు నువ్వే అది కనపడిందంటే ఆ నేనా అందుకే మళ్ళీ ఎప్పుడు సాహసించలేదు మేకప్ లేకుండా చూసుకోవడానికి. అందుకని ఈ టైంలో మేకప్ వేసుకోకూడదు, అనవసరంగా పూసారు అది వేయమన్నా, తర్వాత పూయకుండా ఉండకుండా అయితే ఎందుకు పూసుకోవటం? న్యాచురల్ గా ఉండాలి, అది ఎప్పటికీ ఉంటుంది. అలా రకరకాలు, అవునా కదా. అందుకని వాళ్ళు పూసుకున్నారని మీరు పూసుకోకండి. ఏదో ముసలాడు కాస్త పూసుకుంటారు, వాళ్ళని పూసుకోనివ్వండి. అంటే యంగ్గా కనపడాలంటే ఏవో పూసుకుంటారు వాళ్ళు. ఎందుకు యంగ్గా అంటే చెప్పలేము, ఉత్సాహం వస్తుంది. అయినా మటుకు రాదు కదా. రాదమ్మా. ఇప్పుడు అర్థమైంది కదా నిశ్చయవన అంటే. కాలమునకు కారణమైన జగత పరమేశ్వరి కాల ప్రభావ స్పర్శ ఏ మాత్రము లేనిది. కట ముసలాళ్ళైనా ఉత్సాహంగా ఉండొచ్చు, 90 ఏళ్ళ ఆవిడ యోగా చేసిందని 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు చేస్తే భలే దొరుకుతారు ఎవరో ఒకళ్ళు నాకు. అంటే ఉదాహరణ చెప్పడానికి నాకు ఎవరో ఒకళ్ళు దొరకాలి కదా, నేను నవ్వాలి, నవ్వుతూ చెప్పాలి అంటే ఏమో ఒకటి నాకు దొరకాలి. ఎవరో యోగా చేస్తారు, లేదా ఇంకోటి ఏదో చేస్తారు, ఇంకోటి ఏదో చేస్తారు, అవి నాకు తెలుస్తాయి కదా. తెలిసినప్పుడు సందర్భానుసారంగా వాడుకోవాలి. రకరకాలు. దేహం మనాధీనంలో ఉండాలి.
ఏదో చేస్తేనే అన్నారు అనుకోండి, ఇంకోటి ఏదో అవుతుంది, ఏదో అవుతుంది కదా. ఎందుకు అలాంటివి తెచ్చుకోవడం చెప్పండి తీరిక. ఇప్పుడు ఆ నెల రోజులు ఇప్పుడు భర్తీ అయిపోతుంది. అంటే నేను ఎప్పుడు దేనికి వ్యతిరేకం అంటాను. అంటే అది ఎలా చేసుకోవాలి ఏంటి, దాంట్లో కూడా ఒక ప్లానింగ్ ఉండాలి కదా. మరి ఒకటేసారి ఆవేశంగా చేసేస్తే 10,000 అడుగులు వేయమన్నారని మొదటి రోజే 10,000 వేస్తే వాడికి నడకొచ్చింది కదా అని వాడిని వాకింగ్ ఎన్ని 4 కిలోమీటర్ పట్టుకెళ్తారా? అలా పట్టుకెళ్ళకూడదు కదా. వాడికి నడకొచ్చిందంటే కొంచెమే నడిపించాలి, అంతేగాని నడుస్తున్నాడు పర్వాలేదు లేండి వాకింగ్ తీసుకెళ్ళిపోదామని 4 కిలోమీటర్లు నడిపించకండి. అలాంటివే అవుతాయి కదా. మరి ఇప్పుడు ఏది లేకపోయినా బాడీ మెయింటైన్ చేయడం తెలియాలి. అయ్యయ్యో, ఎన్ని తిప్పలరా దేవుడా. కాబట్టి కాల ప్రభావ స్పర్శ ఏ మాత్రము లేనిది, కాలాబాధ్యమైన స్వరూప విశేషము కలది అగుట నిశ్చయమనా. కాబట్టి అమ్మ యొక్క ఆ స్థూల రూపము ఎంత అందంగా, అంటే అందము కన్నా కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉందని చెప్పటం. ఆనందం ఉత్సాహమే అందాన్ని ఇస్తుంది. నవ్వుతున్న వాళ్ళు అందంగా ఉంటారు, కానీ సీరియస్ గా ఉన్న వాళ్ళు అందంగా ఏముంటారండి? అబ్బాయి ఎప్పుడు చూసినా మొహం మార్చుకుని ఉంటారని అంటారు. నవ్వుతూ ఉంటే కదా ఆనందంగా ఉంటుంది. కళ్ళు నవ్వుతాయి, అన్ని నవ్వుతాయి. తగ్గితే సగం అందం పోలేదు మూడు ఇలా చేసేసుకుంటే. కానీ దగ్గొచ్చి దగ్గేవు మళ్ళీ అనవసరంగా దగ్గు లోపల పెట్టుకోకు. దగ్గాలి, అదే మంచిది. నేను ఒక రీల్ లో చూశాను, ఒక ఆయన చెప్పాడు, ఏవో అన్ని వస్తుంటాయి కదా ఆరోగ్యంగా. ఆయన ఏం చెప్పాడు తెలుసా? చెప్పాలా నీకు? చెప్పనా వద్దా? దానికి డౌట్ వస్తుంది నేను చెప్పాను. ఆయన అన్నాడు, ఒక రోజంతా కూడా రాత్రిపూట తగ్గెక్కి వస్తుంది కదా, అందుకని ఆ రాత్రిపూట ఏం తినకుండా పడుకోమన్నాడు. దెబ్బ తగ్గుతుంది. చూస్తావా ఒక రోజు పడుకుని ఏం తినకుండా? కష్టమా? చాలా కష్టం కదా. ట్రై చేయి నిజంగానే. చూద్దాం, పని చేసింది అనుకో, అప్పుడు ఏమైంది, బిస్కెట్లు తినచ్చు, ఒక రాత్రి తిండి మానేసి. బిస్కెట్ తింటే తగ్గొచ్చింది, తగ్గాలంటే ఒక పూట. ఆయన చెప్పాడు. సరే, నాకు దగ్గు రాలేదు అప్పుడు, అందుకని నేను చూడలేదు. తినకుండా ఉండొచ్చు, ఏం పర్వాలేదు, ఒక పూట తినకపోతే ఏమవుతుంది కదా. మనసులో ఆనందంగా ఉంటే స్థిరత్వం ఉంటుంది. డెఫినెట్ గా. అంటే ఇది కారణం లేని ఆనందం. మనకి కారణంతో కూడినది బాహ్యం, అప్పుడు స్థిరత్వం రాదు. ఎందుకంటే ఆ కారణం పోగానే మళ్ళీ దుఃఖం వస్తుంది కదా. బాహ్యమైనవి ఒక కారణంతో ఆనందం పొందాడు కదా. తర్వాత మానసిక ఆనందం అంటే మనం ఇది కారణం, ఇది ఆనందము, ఇది ఆనందం అనుకోకుండా ఎల్లవేళలా ఆనందంగానే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏ గొడవ లేదు. అది స్థిరత్వమే, ఇంకా వేరేగా లేదు. అసలు ఆనందమే స్థిరత్వం. అలా మన శరీరానికి వచ్చిన బాహ్యంలో, అంటే ఎవరి పట్ల, మన బంధాల పట్ల ఏది జరిగినా కూడా మనం ఏమాత్రం కూడా చలించకుండా ఉంటామో. ఆనందం అంటే కేవలం నవ్వటం అనే కాదు, అసలు చలించకుండా ఉండటం. అంటే ఆ యొక్క విషయం పట్ల క్షణిక మాత్రమైన భావన రావచ్చు. అంటే ఒక బాధ కానీ, ఒక కోపం కానీ ఏదైనా క్షణికంగా వచ్చింది అనుకోండి, అదే నిశ్చల స్థితి. క్షణికంగా రావడంలో దోషం లేదు. బాహ్యంలో ఏదైనా జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా మీలో క్షణమాత్ర కాలం ఏదైనా రావచ్చు. అది కోపమా, ద్వేషమా, ఏదైనా సరే, ఏది వచ్చినా క్షణిక మాత్రంగా ఉన్నది అంటే దానివల్ల నష్టం లేదు, నిశ్చల స్థితి అది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉత్సాహంగా ఉండండి. అదే యవ్వనం అంటే. అంతేగాని బాహ్యమైన యవ్వనం అంటే వేరే అర్థాలు తీసుకోవడానికి లేదు. 16 ఏళ్ల వయసు ఎందుకు చెప్తారు చెప్పగా, యావరేజ్ గా తీసుకున్నప్పుడు ఆ వయసు అంతా, ప్రపంచం అంతా కలర్ఫుల్ గా కనపడుతుంది కదా, అందుకని 16 ఏళ్ళు అన్నారు. అంటే ఆనందంగా ఉండమని, వయసుతో భేదం పెట్టుకోకుండా, బాధపడకుండా ఆనందంగా ఉండండి, ఉత్సాహంగా ఉండాలి. శుభం భూయాస్ తెలుగు.